మీరు ఈ లొకేషన్ చూసారా? ఈ లొకేషన్ ఒక మూవీలో ఉంటుంది. కరెక్ట్గా మీరు బాగా చూడండి. ఈ లొకేషన్ ఒక మూవీలో ఉంటుంది. ఆ మూవీ పేరేంటో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. నేను ఎప్పుడు లీవ్కి వచ్చినా నాకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రూట్లో నేను జర్నీ చేయడం, అది నా బైక్ మీద. నేను ఇక్కడ రావడం ఒక ఆనందం, నాకు వెళ్ళడం ఒక ఆనందం. మధ్యలో లీవ్ని అంత ఎంజాయ్ చేస్తానో తెలియదు, కానీ నేను ఖచ్చితంగా ఈ జర్నీని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఈ నేచర్ కానీ ఈ రోడ్డు కానీ నాకు చాలా ఇష్టం అనమాట. ఈ రోడ్లో నేను ఎప్పుడు కోరుకునేది ఏంటో తెలుసా? నా బైక్ పొరపాటు కూడా పంచర్ అవ్వకూడదు. ఎందుకంటే రంపచోడవరం దాటిన తర్వాత ఇంకెక్కడ మళ్ళీ మారేడుమిల్లో ఒక ఏమైనా దొరికితే దొరకవచ్చు, లేతే లేదు. ఇంకా మధ్యలో ఎక్కడ మనకి ఏమీ దొరకవు అనమాట. బైక్ పంచర్ కానీ ఇంకేమైనా అయితే ఏదైనా ట్రక్ ఆపుకొని ఆ బండి అందులో ఎక్కి తీసుకెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే దొరకదు. అంత విధంగా ఉంటుంది. ఇంకా పెట్రోల్ కానీ ఏదైనా సరే మీరు ముందుగానే కొట్టించుకోవాల్సి వస్తుంది. మయాన్ అయితే మనకి ఎక్కడ ఫుడ్ కూడా ఏం దొరకదు. మీరు ఎప్పుడైనా ఈ రూట్కి కానీ ట్రిప్కి వస్తే బేసిక్స్ కొన్ని ట్రిప్స్ చెప్తాను, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ రూట్లో మీరు గోకవరం నుంచి స్టార్ట్ అయినప్పుడు రంపచోడవరం వరకు పర్లేదు, ప్లెయిన్గానే ఉంటుంది. అంత జంగల్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఒక్కసారి రంపచోడవరం క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మారేడుమిల్లి వరకు ఇది చూస్తున్నారు కదా, ఇలాగే భూపతిపాలెం ప్రాజెక్ట్ తర్వాత ఇలాగే కొద్దిగా ఘాట్లాగా రోడ్ ఉంటుంది. పచ్చగా మంచిగా నేచర్ కూడా సూపర్ ఉంటుంది, రోడ్డు కూడా బాగుంటుంది. మళ్ళీ మారేడుమిల్లి తర్వాత వన్ టైప్ ఆఫ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫుల్ ఒక 14-15 కిలోమీటర్ తర్వాత ఫుల్ ఘాటి స్టార్ట్ అవుతుంది. అది ఒక ఘాటి ఒక నియర్లీ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చింతూరు వస్తుంది. చింతూరు తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా ప్లెయిన్గా అయిపోతుంది రోడ్డు. మరి అంత ఘాటే ఉండదు, ప్లెయిన్గానే ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్ అయితే మన రంపచోడవరం వరకు రోడ్ ఎలా ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ భద్రాచలం వరకు ప్లెయిన్గానే రోడ్డు వెళ్తూ అయిపోతుంది. అలా ఉంటుంది అనమాట. మీకు చెప్పాలంటే నియర్లీ బైక్ మీద అయితే ఒక 4 hours జర్నీ పడుతుంది. గోకవరం నుంచి భద్రాచలం వరకు చెప్తున్నాను నేను. అంటే అలాగా ఒక 60-70లో క్రూజింగ్ చేస్తే, లేదు గట్టికి కొడితే 3 hours, అలాగే 90-80లో చేస్తే చేయొచ్చు. కానీ చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఈ రోడ్లో ఉండాలి. ఎందుకంటే చాలా రిస్కీ రోడ్డు కొత్త వాళ్ళకి ఇది. అంటే నేను ఎన్నిసార్లు 50 సార్లు తిరిగి ఉంటాను. నాకు ఇది పెద్ద ఇదైతే కాదు, ఎందుకంటే చాలాసార్లు తిరిగాను ఈ రోడ్లో నేను. నాకు తెలుసు ఎక్కడ ఏ టర్నింగ్ ఉంటుంది, ఎక్కడ రోడ్ చిన్నగా ఉంటుంది, ఎక్కడ బస్సు స్పీడ్ వస్తాయి, ఇవన్నీ నాకు ఐడియా ఉంది. కాబట్టి నాకు ఈ రూట్లో వెళ్ళడం చాలా ఈజీ అనమాట. చూసారు కదా లారీ రోడ్ ఎలా వస్తున్నారో, ఎంతకన్నా దారుణంగా వస్తారో. మీరు చాలా జాగ్రత్త చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనం ఏమనలేము, ఎందుకంటే వాళ్ళు ఘాటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా ఒక్కోసారి ట్రక్స్ ఆగో. ఇది ఘాటీ ఎక్కతల్లోకి రేపు పొద్దున్న అయిపోద్ది, అంతలా ఉంటుంది. ఘాటీలో నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ వస్తాయి. అంత ఇదిగానే వాళ్ళు బ్రేక్ వేసినా సరే ఆ టైంలో ఆగో. మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఫుడ్ విషయంకి వస్తే, మీరు ఫుడ్ అయితే తినాలనుకుంటే బెస్ట్ రంపచోడవరం కానీ మారేడుమిల్లి కానీ ఈ 2 ప్లేసుల్లోనే ఫుడ్ దొరుకుతాయి. అక్కడే ప్లాన్ చేసుకోండి. ఇంకా మధ్యలో ఎక్కడ మీకు దొరకవు. అలాగే ఫ్యూల్ కూడా మీరు ఎక్కడ కొట్టించుకోలేరు. ఓన్లీ ఈ 2 ప్లేస్లోనే రంపచోడవరం వరకు అయితే ఫ్యూల్ ఉంటుంది, మళ్ళీ మారేడుమిల్లిలో దొరుకుతుంది, మళ్ళీ చింతూరులోనే. మధ్యలో ఎక్కడ కూడా దొరకదు, ఇంకెలా జంగలే ఉంటుంది. ఫుడ్ మీరు కొనుక్కుంటే ఓకే, లేదు ఇంటికాడ తీసుకెళ్తానంటే తీసుకెళ్ళచ్చు, పర్లేదు. మీరు ఈ రూట్కి వచ్చినప్పుడు ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సోకులేరు వాక్ కానీ, అమృతధార జలపాతం కానీ, ఇంకా పాములేరు కానీ, ఇలాంటి ప్లేస్లో మీరు వాటర్లో దిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సడన్గా ఒకేసారి ఫ్లోటింగ్ పెరగవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు మనకు తెలియకుండానే ఒక దిక్కున గోతుల్లా ఉంటాయి. అవి ఇక్కడ చాలామంది చనిపోయారు. ఈ విషయాన్ని అయితే చాలామంది గుర్తుపెట్టుకోండి. మీకు ఈత వచ్చిన వాళ్ళైతే కొద్దిగా సేఫ్టీగా ఉండండి. ఈత రాని వాళ్ళైతే ఏమైనా బెలూన్స్ అలాంటివి కూడా క్యారీ చేయండి సేఫ్టీకి. ఒక తాడు కూడా క్యారీ చేయండి ఎమర్జెన్సీకి. ఎందుకంటే చాలామంది చనిపోయారు ఇక్కడ. రైనీ సీజన్లో అయితే సడన్గా ఫ్లోటింగ్ పెరుగుతుంది, సడన్గా వాటర్ పెరిగిపోద్ది. ఒక్కొక్కసారి ఏమో గోతుల్లా ఉంటాయి అన్నమాట నదుల్లో, అక్కడక్కడే అందులో కూడా మునిగిపోయి చనిపోతారు. అందుకని ఈ రూట్లోకి వచ్చినప్పుడు ఆ విషయాన్ని అయితే చాలా గుర్తుపెట్టుకోండి. మీరు అత్యుత్సాహంతో ఎవరు జనాలు లేని దగ్గర ప్రైవసీగా ఉందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ దిగవద్దు. దిగితే మట్టికి ఆ తర్వాత మీరే రిస్క్లో పడతారు. ఎందుకంటే మీరు వెళ్ళిపోయినట్టు కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మీరు ఒకరిద్దరు ఉంటారు, మునిగితారు, ఒకరిని పట్టుకుని ఒకరు మునిగిపోయారు అనుకోండి, మీరు మునిగిపోయారు వెళ్ళిపోయారు అన్నట్టు కూడా తెలియదు. అందుకని అందరూ ఉన్న దగ్గర అయితే కనీసం అలాంటివి జరిగినప్పుడు ఎవరైనా హెల్ప్ కూడా చేస్తారు. ఇప్పుడు మనం అయితే ఇది చూస్తున్నారు కదా, ఇది మారేడుమిల్లి. ఇది ఊరు. మనకి మారేడుమిల్లిలో ఇక్కడ బొంబు చికెన్ ఫేమస్ అనమాట. ఫుడ్ అయితే బాగా దొరుకుతుంది, టిఫిన్స్ గట్రా అన్నీ బాగా దొరుకుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ మనకి.
మీరు కావాలితే వచ్చి ఇక్కడ ఏం కావాలితే అవి తీసుకోవచ్చు, అన్నీ హ్యాపీగా ఉంటాయి, పెద్ద ఇష్యూ ఏం కాదు. చూస్తున్నారు కదా, ఈ మారేడుమిల్లే ఏదైనా ఇంకా ఈ చుట్టుపక్కల అందరికీ కొద్ది సిటీ లాగా అనమాట. ఇక్కడే మనకి ఏం కావాలో ఏమైనా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఆగుతారు, ఇక్కడే గెస్ట్ హౌస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఇంకా ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే జలతరంగిణి జలపాతం. ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే మనకైతే కొద్దిగా వాటర్ ఫాల్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది కేవలం జస్ట్ ఒక మారేడుమిల్లికి కొద్ది దూరం తర్వాత ఇదైతే మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ మ్యాక్సిమం కొద్దిసేపు అయిన తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడైతే మనకి క్లోజ్ ఉంది, ఎందుకంటే మార్నింగ్ 6 అవుతుంది కాబట్టి. ఓకే, మరి మనం ముందైతే చూపిస్తాను మీకు మెయిన్ ప్లేస్లు అయితే. ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్డు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ రోడ్ ఏంటంటే బాగా చిన్న రోడ్డు ఉంటుంది అనమాట. మన ఊర్లలో చిన్న చిన్న రోడ్లు ఎలా ఉంటాయో అంత వెడల్పు అయితే కేవలం ఉంటుందన్నమాట. ఏదైనా బస్సు వస్తే మనం కింద దిగబోల్సి వస్తుంది. అందుకనే నైట్ గట్టా మీరు జర్నీ చేసి వస్తుంటే ఈ రోడ్ సడన్గా స్టార్ట్ అవుతుంది, సడన్గా ఎండ్ అయిపోతుంది. మీరు అదే స్పీడ్లో అది పెద్దగా రోడ్డు ఉందని చెప్పి ఇదే రోడ్డుగా మీరు భావించి వస్తారనుకో, మీరు మార్జిన్ కిందకి వెళ్ళిపోతారో చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఈ రోడ్డు అయితే ఒక మారేడుమిల్లి దాటిన తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 7-8 కిలోమీటర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ మనకి నార్మల్ రోడ్ అయితే వస్తుంది. ఈ రోడ్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మళ్ళీ ఈ రోడ్ అవగానే మనకి ఘాటీ కూడా స్టార్ట్ అయిపోతుందంట. ఘాటీ కూడా ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. చూసారా, సడన్గా వెహికల్ వస్తుంది ఇలాగా. అదే ఇప్పుడు నా బైక్ అటు పక్క నుంచి వెళ్ళింది, మీరు కార్ అయితే కింద దివాల్సిందే. ఇది వచ్చి మనకి పాములేరు వాటర్ ఫాల్స్ అనమాట. చూస్తున్నారు కదా వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, నీరు కూడా వాటర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపించలేను నాకు, ఎందుకంటే నేను 9 అవుతుంది, నేను భద్రాచలం వెళ్ళాలి అంటే 2 hours. యాక్చువల్లీ వెళ్ళిపోదును, ఈ వీడియోస్ తీయడం వల్ల ఇంకా లేట్ అవుతుంది, కానీ నేనైతే 3 hours పడుతుంది నాకైతే. కానీ ఈ వీడియోస్ తీస్తూ స్లోగా వెళ్ళాల్సి వస్తుంది కొద్దిగా. 107 భద్రాచలం, 47 ఏమో చింతూరు ఉంది. అంటే ఇక్కడ నుంచి చింతూరు 47 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఘాటీ స్టార్ట్ అనమాట. ఘాటీ చూస్తారు ఇప్పుడు, నేను ఘాటీ కూడా చూపిస్తాను చూడండి. ఈ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్గా మనకి ఘాటీ మయంలో అయితే ఉంటుంది. ఘాటీ మనకి సగం ఎక్కిన తర్వాత అయితే ఇది మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒకసారి మీకు వ్యూ కూడా చూపిస్తాను చూడండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇది. తిరిగాను మీరు కూడా. ఇక్కడ నుంచి వ్యూ కూడా కనిపిస్తుంది మనకి. ఆ కింద రోడ్డు కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి అయితే మనం రావడం జరిగింది. ఇంకా అలా కింద నుంచి ఇంకా కింద నుంచి అయితే రావడం, పైకి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ వ్యూ మనకి. ఆహా, ఇవే ఇంక మారేడుమిల్లిలో మనం చూడాల్సిన ఈ ఘాటీలు, ఈ వ్యూ పాయింట్లు, ఇంకా అక్కడ కొద్దిగా జలపాతాలు, ఇంక ఇవే మనం ఇక చూడాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పీస్ఫుల్గా రండి, అంతేగాని మీతో పాటు తొందరపడి వెళ్ళిపోదాం అన్న వాళ్ళతో మాత్రం రాకండి. ఫుల్గా నేచర్తో టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళతో మీరు ఇక్కడికైతే వస్తే మీరు కూడా ఈ నేచర్ని ఆస్వాదిస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగానే ఘాటీలో అయితే లారీలు ఆగిపోవడం జరుగుతుంది. ఒకసారి అయితే రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. చూడండి, ఒకసారి ఇలాగ లారీ ఏం చేస్తానంటే ఎక్కుతూ ఇలా రోడ్డు సగంలో ఆగిపోవడం ఇలా జరుగుతుంది. 2-3 సార్లు అయితే నేను కూడా ఇరుక్కుపోయాను. ఎందుకంటే ఇలాగా ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ, పెద్ద వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆగిపోయినాయి కదా. ఒక్క లారీ అలా ఆ ఘాటీలో ఆగితే మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఒకసారి అయితే నేను కూడా అలా బ్లాక్ అయ్యి కనీసం 3 hours అయితే అలా ఇక్కడే ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ వెహికల్స్ అంత త్వరగా కదలవు. అలాగే ఏదో వెహికల్స్ వచ్చి లేకపోతే లోడ్ దింపి దాన్ని మళ్ళీ లాగి పైకి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ ఘాటీలో ఇదే టెన్షన్ అనమాట, ఎక్కడైతే రోడ్డు బ్లాక్ అవుతుందని. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి చెట్లు పడిపోవడం కానీ, రైనీ సీజన్లో కానీ, ఇంకో తుఫాన్ల కింద వస్తుంటాయి కదా, ఆ టైంలో కొంచెం చెట్లు పడిపోవడం, ఈ విధంగా సడన్గా రోడ్డు బ్లాక్ అయిపోతుంది. అందుకని చాలా కొంచెం టఫ్ అనమాట రోడ్డు, ఒక్కొక్కసారి చాలా టఫ్ ఉంటుంది ఇది. మన అదృష్టం బాగుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, లేదా అక్కడక్కడ ఇలాగ బ్లాక్ కూడా అవడం జరుగుతుంది. దానివల్ల మొత్తం మన జర్నీ టైమింగ్ మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, దాదాపు అయితే మనం అయితే ఘాటీ అయితే దిగేసాం. ఇంకా కొద్ది ముందుకెళ్తే మనకి ఘాటీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సోకులేరు వాగు వస్తుంది, సోకులేరు వ్యూ పాయింట్ కూడా వస్తుంది. చాలామంది ఈ రూట్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడైతే ఆగుతారు. ఉదాహరణకి మీరు ఇప్పుడు తారు వెళ్తుంది కదా, వాళ్ళు కూడా అక్కడ ఆగవచ్చు. అది కొంచెం బాగుంటుంది చూడడానికి, చాలా నేచర్ అయితే
ఖచ్చితంగా ఈ రూట్లో వెళ్ళిన ఖచ్చితంగా ఒకసారి అక్కడ ఆగి ఆ ప్లేస్ అయితే చూసి వెళ్తారు. ఈ వాగు ఏంటంటే మీరు వింటర్ ఆర్ సమ్మర్ సీజన్లో అయితే మీరు దిగవచ్చు, కానీ రైనీ సీజన్లో అస్సలు ఆ వాగులోకి దిగడం అస్సలు మంచిది కాదు. ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఇన్సిడెంట్ కూడా జరిగాయి, చాలామంది చనిపోయారు అక్కడ. ఆ వాగులోకి అసలు దిగడం అంత మంచిది అయితే కాదు. చూస్తున్నారు కదా రోడ్డు కూడా ఎంత బాగుందో చూసారు కదా. ఈ మయన్ అయితే రోడ్డు చాలా బాగా డెవలప్మెంట్ చేశారు, ఇంకా కూడా దీన్ని రిపేర్స్ ఇంకా చేస్తున్నారు. ఎదుర చూడడానికి అయితే చాలా బాగుంటుంది రోడ్డు కానీ వ్యూ కానీ. బట్ ఈ ఘాటీలు మాత్రం అసలు వెహికల్స్ని ఓవర్టేక్ చేయడానికి అసలు ప్రయత్నించకండి, ఎందుకంటే సడన్గా ఆపోజిట్ వెహికల్స్ వచ్చిందంటే మనం చాలా ఇబ్బంది పడతాం. అదైతే చాలా కష్టంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. చూసారు కదా, ఇదే సోక్లేరు వ్యూ పాయింట్ అనమాట. చూసారా ఎంతమంది ఇక్కడ ఆగున్నారో. మనం కూడా అయితే ఆగుదాం. చాలామంది వాటర్ కూడా చాలా లేదు, సమ్మర్ కదా. చూపిస్తాను మీకు కూడా ఇది వ్యూ పాయింట్. చూసారు కదా సోక్లేరు వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి సోక్లేరు వాగు వెళ్తుంటుంది అనమాట. ఇదంతా సోక్లేరు వాగు. నాకు పర్సనల్గా వచ్చి నాకు ఒక ఇష్టమైన ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది. కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ తీసుకుంటే ఆ ప్లేస్కి అయితే వెళ్తాం. ఆ ప్లేస్ ఏంటంటే రైనీ సీజన్లో మాత్రం అస్సలు వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అందులో మనం కానీ దిగామంటే పొరపాటును కూడా మన లాక్కి వెళ్ళిపోద్ది, అలా ఉంటుంది. అది వింటర్ సీజన్ ఆర్ సమ్మర్ సీజన్లో అయితే మనం ఖచ్చితంగా వెళ్ళవచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే ఈ వాగు ఈ రోడ్డు పక్క అంటే మనకి వెళ్తూ ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఫారెస్ట్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సోకులేరు వాగు దాటిన తర్వాత కొద్దిగా చూడడానికి రెండు పక్కల చెట్లతో, అది కూడా ఈ నేల కూడా ఎర్రగా రెడ్గా కనిపిస్తూ చెట్లు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. చూడడానికి ఫారెస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంటే పిచ్చి పిచ్చి తుప్పలు ఉండకుండా చెట్లు కింద కనిపిస్తుంటాయి, మిగిలిన నేలంతా ప్లెయిన్గా మనకు కనిపిస్తుంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ లొకేషన్స్ మూవీ షూటింగ్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. అక్కడ వాగులో కానీ పుష్ప షూటింగ్ కూడా ఈ వాగులోనే జరిగింది కొద్దిగా. అలాగే ఈ లొకేషన్స్ మూవీ షూటింగ్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ. నేను చాలాసార్లు చూశాను, క్యారీవ్యాన్స్ కానీ ఆ మూవీ అడావడి కానీ ఇలా వచ్చినప్పుడు నేను చూశాను ఒకటి 2 సార్లు. ఈ ఘాటి దిగిన తర్వాత అయితే సుమారు ఒక 20 కిలోమీటర్ అయితే మనకి చింతూరు ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 20 మినిట్స్ అయితే జర్నీ ఉంటుంది. చింతూరు వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను. ఇంకో విషయం, మీరు ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం మొబైల్ని ఆ ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఏ ఉపయోగం ఉండదో. అనవసరంగా ఛార్జింగ్ డ్రై అవ్వడం తప్ప శుభ్రంగా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఫోన్స్ ఓన్లీ మనం ఫొటోస్ తీసుకోవడం మాత్రం ఉపయోగపడతాయి. అదైతే నేను చెప్పగలుగుతున్నాను. అలసలు, సజ్జలు, సాములు, బొబ్బర్లు ఇలా చూస్తున్నారు కదా, చాలా రకాలు ఇవి మన ఇక్కడ దొరుకుతాయి. ఊళ్ళో కుంకుడికాయలు, అలాగే ఇక్కడ పండించిన పంటలు, అలాగే సియా సీడ్స్, ఇంకా ఈ మిల్లెట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. కావాలితే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకోండి, బాగుంటాయి. ప్రైజెస్ అయితే బయట ఉన్నట్టే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ కొంచెం ఫ్రెష్గా ఈ లోకల్ పండించిన పంటలు అని చెప్తూ ఉంటారు వీళ్ళు. నేనైతే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఈ ప్లేస్లోనే దొరుకుతాయి అన్నమాట. ఒకసారి ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితే తీసుకోండి, ఓకేనా. ఒక 3-4 ప్లేసెస్ అయితే పెడతారు. ఇవి ఎక్కువ ఈ ఊర్లోనే పెడతారు, మళ్ళీ ఇంకెక్కడ దొరకవు. చూసారు కదా, ఇదే చింతూరు స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఊరు ఉంటుంది. నాకు తెలిసి చింతూరులో అయితే బ్రేక్ఫాస్ట్ గట్ట అయితే బాగా దొరుకుతుంది. నేను ఎప్పుడు భోజనం అయితే ట్రై చేయలేదు, కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలాసార్లు చేశాను నేను. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంటుంది ఎక్కడైనా సరే. చూస్తున్నారు కదా, ఇదే చింతూరు మార్కెట్ అనమాట. ఇదే ఇక్కడ గిరిజనులు అలా కూరగాయలు, పళ్ళు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ అమ్ముతుంటారు ఎప్పుడూను. ఇంకా మార్కెట్ జరిగినప్పుడు అయితే ఎక్కువ ఇక చుట్టుపక్కల గిరిజనులు అందరూ వచ్చి ఇక్కడ సంతలో చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. మ్యాక్సిమం ఇంకా చింతూరు ఊరు అయిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే ఇది బార్డర్కి చాలా దగ్గర, ఛత్తీస్గఢ్ బార్డర్కి. కొంచెం ముందుకెళ్తే మనకి ఛత్తీస్గఢ్ హైవే అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఇది భద్రాచలం వరకు ఈ విధంగానే రోడ్డు ఉండేది, కానీ ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు కొత్తగా ఛత్తీస్గఢ్ హైవే అయితే పడ్డది. కొంట వెళ్తుంది ఇక్కడి నుంచి. అటు సైడ్ రైట్ తీసుకుంటే మనకి కొంట వెళ్ళిపోతాం. పక్కనే కొంట ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, పెద్ద దూరం ఏం కాదు. చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ దాటుగానే కొద్దిగా ముందుకెళ్తే మనకైతే ఛత్తీస్గఢ్ హైవే అయితే మనకి, అది భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే హైవే అనమాట. ఇక్కడ నుంచి ఇంకా భద్రాచలం మనకి 64 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్, ఇది శబరి నది మీద మనకి బ్రిడ్జ్ అనమాట. ఇది కూడా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది.
చూడడానికి వాటర్ కూడా చాలా బాగుంది. చూడడానికి చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది చట్టి విలేజ్ అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతాం, కొంట ఆ విధంగాన. ఇప్పుడు మనం హైవే ఎక్కుతాం. అంటే ఇంతకు ముందు అయితే సేమ్ ఈ రోడ్డు ఉండేది, ఇప్పుడైతే కొత్తగా హైవే అయితే వేశారు. హైవే అంటే ఏం లేదు, దీని మీద కొద్దిగా పెద్ద రోడ్డు అనమాట. అది సింగిల్ హైవేనే. చూడడానికి అయితే ఆ రోడ్ అయితే దీనికంటే అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఈ రోడ్లో అయితే కలుస్తాం అనమాట. ఇప్పుడైతే రోడ్స్ ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు, ఘాటీ కానీ అన్నీ కూడా రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది చూస్తున్నారు కదా రోడ్ ఎంత బాగుందో, చూడడానికి అయితే సూపర్ ఉంటుంది రోడ్ ఇది. మనకి ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ భద్రాచలం, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా రోడ్డు కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా కొడితే మనకి 1 అవర్ జర్నీ పట్టవచ్చు నాకు తెలిసి. చూస్తున్నారు కదా ఈ విలేజ్ వచ్చి గుండాల విలేజ్. ఇక్కడతో మనకి ఆంధ్ర కంప్లీట్ అవుతుంది. ఈ విలేజ్ దాటిన తర్వాత మనకి తెలంగాణ స్టార్ట్ అవుతుంది. ఈ విలేజ్ నుంచి భద్రాచలం ఓన్లీ 5 కిలోమీటర్స్ అనమాట. ఫైనలీ మనం అయితే భద్రాచలం వచ్చేసాం. చూస్తున్నారు కదా ఈ స్టార్టింగ్లో ఈ గొట్టి కింద కనిపిస్తుంది, ఇది కరకట్ట కడుతున్నారు.